మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో రాత్రి నిద్రించే ముందు గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. ఇది మన ఆయుర్వేదంలో చెప్పబడింది. ఇది ఒక ప్రాచీన వైద్య విధానము. ఈ రెమెడీని పాటిస్తే చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చట. మరి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు గారు ఫ్రమ్ ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్, చిక్కడపల్లి. డాక్టర్ గారు నమస్తే. ధన్వంతరియే నమః. నమస్కారం. డాక్టర్ గారు, జనరల్గానే చెప్తూ ఉంటారు ఆయుర్వేదంలో చెప్పిన చిట్కాలన్నీ కూడా సో రూట్ కాజ్ ఏంటి దాన్ని ట్రీట్ చేస్తుంది. సో దానివల్ల మిగతా వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ కూడా తగ్గిస్తూ ఉంటుంది. అయితే రాత్రిపూట గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలని ఈ ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పబడింది. ఇది ఒక ప్రాచీనమైన ఒక రెమెడీ. అసలు ఏంటి డాక్టర్ గారు? ఇప్పుడు మీరు అడిగిన ఈ విధానాన్ని ఆయుర్వేద పరిభాషలో లేకపోతే ఆయుర్వేద వైద్య విధానంలో నిషి ఉష్ణోదక పానం అని చెప్పారనమాట. ఉష్ణోదక పానం. నిషి అంటే రాత్రి, ఉష్ణోదకం అంటే వేడి నీళ్ళు, పానం అంటే తాగడం. సింపుల్. రాత్రిపూట వేడి నీళ్ళు లేకపోతే గోరువెచ్చని నీళ్ళు తాగడం. నిషి ఉష్ణోదక పానం అని మనకు చాలా ఆయుర్వేద గ్రంథాలలో, ముఖ్యంగా భైషజ్య రత్నావళి, యోగరత్నాకరము, బసవరాజీయము ఇలాంటి గ్రంథాలలో మనకి దీని గురించి బాగా చెప్పారనమాట. అయితే ఈ నిషి ఉష్ణోదక పానం అంటే ఏంది, ఎలా తాగాలి, ఎవరు తాగాలి, ఎంతకాలం తాగాలి, ఇవన్నీ ప్రశ్నలు. సో దాదాపుగా నేను నా దగ్గరికి వచ్చే ఎక్కువ మంది పేషెంట్స్కి సజెస్ట్ చేసేది అంటే 170% మందికి, అంటే వాళ్ళ అవసరం, ఇది తాగాల్సిన అవసరం వాళ్ళకి ఇది నేను సజెస్ట్ చేస్తాను. దాదాపు 15 ఏళ్ల నుంచి నేను ఇది సజెస్ట్ చేసుకుంటూ వస్తున్నాను. అద్భుతమైన ఫలితాలు ఉంటాయమ్మా. చాలా సింపుల్ రెమెడీ, సింపుల్ చిట్కా. మన చిట్కా అంటే మనము ఏదో మనము దీన్ని చిన్న చూపు చూడొద్దు. దాంట్లో ఎంతో సైంటిఫిక్ రీజన్ ఉంటుందన్నమాట. నేను చెప్తాను దీన్ని ఎలా చేసుకోవాలి. నిషి ఉష్ణోదక పానం అంటే ముఖ్యంగా ముందు ఉష్ణోదకం అంటే వేడి నీళ్ళు, దాన్ని ఎలా తయారు చేయాలి, ఎట్లా చేసుకోవాలి అంటే మామూలు మన ప్రిపరేషన్ కూడా చాలా వేరుగా ఉంటుంది. ఏదో నీళ్లు గోరువెచ్చ చేసుకుని పొయ్యి మీద పెట్టి గిన్నెలో వేడి నీళ్ళు వేసుకొని తాగడం కాదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది అన్నమాట. సో ఆ పద్ధతి ఎందుకు చెప్పారనేది కూడా దానికి రీజన్ చెప్తాను. ముందుగా ఎలా చేసుకోవాలంటే మామూలుగా మనం తాగే నీళ్లు, చాలామందికి అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళకి RO నీళ్లు మాత్రమే దొరుకుతాయి. లేదు, కొంతమందికి మున్సిపల్ ట్యాప్ నీళ్లు దొరుకుతాయి, కొంతమందికి బావి నీళ్లు దొరుకుతాయి, మినరల్ వాటర్ కూడా దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే వీలైనంత వరకు మినరల్ వాటర్ అవాయిడ్ చేయండి, RO వాటర్ కూడా అవాయిడ్ చేయండి వీలైతే. దీని కొరకు ఏం చేయాలంటే ఒక గ్లాసు నీళ్లు లేకపోతే 2 గ్లాసుల నీళ్లు తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన నీళ్ళని తీసుకొని ఆ 2 గ్లాసుల నీళ్లు మరగపెట్టాలన్నమాట. ఎంతవరకు మరగపెట్టాలి అంటే 2 గ్లాసుల నీళ్లు అర గ్లాస్ అయ్యే వరకు మరగపెట్టాలి, లేకపోతే 4 కప్పుల నీళ్లు 1 కప్పు అయ్యే వరకు మరగపెట్టాలన్నమాట. ఇప్పుడు తీసుకోవాల్సింది ట్యాప్ వాటర్. ట్యాప్ వాటర్ అయితే చాలా మంచిది, ఎందుకంటే ట్యాప్ వాటర్ మనకి కృష్ణా వాటర్ కానీ మంజీరా వాటర్ కానీ మనకి నదుల నీళ్ళే దాదాపుగా మనకి మున్సిపల్ వాటర్ తీసుకుంటే మంచిది అనమాట. బావి నీళ్ళైనా మంచిదే. దీన్ని చతుర్భాగ అవశేష ఉష్ణోదకము అంటారు. అంటే ఒక భాగాన్ని 4 భాగాలు అయ్యే వరకు మరగబెట్టిన నీళ్ళు అనమాట. లేదు మాకు ఇంకా కొంచెం తొందర కావాలి, మాకు అంత టైం లేదంటే అర్ధ భాగ అవశేషం, అంటే 2 కప్పుల నీళ్ళు 1 కప్పు అయ్యే వరకు, లేకపోతే 1 గ్లాసు నీళ్ళు అర గ్లాస్ అయ్యే వరకు అర్ధ భాగ అవశేషం. ఇంకా కొంచెం స్ట్రాంగ్గా కావాలంటే 8వ వంతు, అంటే 2 కప్పుల నీళ్ళు 1/2 కప్పు అయ్యే వరకు అలా కూడా తీసుకోవచ్చు. లేదు అంటే అర్ధ భాగం కానీ చతుర్భాగంగా అంటే 1/4 రెడ్యూస్ కానీ లేకపోతే హాఫ్ రెడ్యూస్ నీళ్లు కానీ మనం చేసుకోవచ్చు అనమాట. సో మరగబెట్టి సన్నటి మంట మీద మరగబెట్టేసింది. కొంచెం టైం పడుతుంది, కొంచెం టైం పట్టినా ఓపికగా చేసుకోండి. చేసుకొని దీన్ని ఏం వడపోయాల్సిన అవసరం లేదు. దాన్ని డైరెక్ట్గా మనము తాగగలిగేంత వేడిగా ఉన్నప్పుడు మీరు టీ లాగా తాగేసేయండి. తాగగలిగేంత వేడిగా ఉన్నప్పుడు దీన్ని తాగాలన్నమాట. సార్ మరి ఇది ఎప్పుడు తాగాలి అంటే దీనికి ఒక పద్ధతి కూడా ఉంది, తయారు చేసుకునే పద్ధతి ప్లస్ తాగే విధానం. ఎప్పుడు అంటే రాత్రిపూట భోజనం చేసిన తర్వాత 2 గంటల గ్యాప్ ఇచ్చి తాగాలన్నమాట. ఎందుకు అంటే మనకు తీసుకున్న ఆహారము పూర్తిగా జీర్ణమయ్యి మనకి పొట్టలోకి వచ్చినప్పుడు ఇది తీసుకోవాలన్నమాట. సో అందుకని ఏంటంటే మనకి ఈ ఫుడ్తోని కలవడం జరగదు. మామూలు ఉదాహరణకి మీరు 7 గంటలకి లేకపోతే 8 గంటలకు మీరు రాత్రి డిన్నర్ చేస్తారనుకోండి, 10ంటికి తీసుకోండి. లేకపోతే కొంచెం ఎర్లీగానే తీసుకోవాల్సిన మీకు అనిపిస్తే 7 గంటలకు మీరు భోజనం చేసేసి 9 గంటల వరకు తీసుకొని మీరు ఒక 10 నిమిషాల తర్వాత పడుకోండి, లేకపోతే అర్ధ గంట తర్వాత పడుకోండి, మీ ఇష్టం.
కానీ తిన్న తర్వాత మాత్రం అంటే రాత్రి డిన్నర్ తర్వాత మాత్రం ఒక 2 గంటల గ్యాప్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకే, ఇది తీసుకునే టైము, మనం తయారు చేసుకునే పద్ధతి. రెండవది, సార్ మరి దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటి? అందరికీ మనకి డౌట్ కదా, మీరు తీసుకోమన్నారు మేము తీసుకుంటాం, కానీ దీనివల్ల ఏం సార్ మాకేం బెనిఫిట్, ఎందుకు తీసుకోవాలి సార్, మాకేం పని లేదా అని అడుగుతారు కదా. చెప్తాను. దీనికి ఏంటంటే మొట్టమొదటి ఉపయోగం ఇది, నేను ఒక ఆయుర్వేద దీనికి సంబంధించిన ఒక శ్లోకాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నా దగ్గర ఉంది అది. దీన్ని ఏమని చెప్పారంటే నిషి ఉష్ణోదక పానం, శ్లేష్మ ఆమ మేధోగ్నం వస్తిశోధన దీపనం శ్వాసకాస జ్వరహరం పీతం ఉష్ణోదకం నిషి. దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఆమదోషము, తర్వాత శ్లేష్మ దోషము, తర్వాత మేధోగ్నం, మేధస్సు అంటే ఫ్యాట్. ఎవరైతే ఇంతకుముందు నేను కొన్ని ఒబెసిటీకి వాడే మందులకు అనుగుణంగా అవి వాడుతూ కూడా రాత్రిపూట ఈ ఇప్పుడు నేను చెప్పిన విధానంలో వేడి నీళ్ళు కనుక తాగితే మనకి ఫ్యాట్ కూడా తగ్గుతుంది. ఖర్చు లేని వైద్యం అన్నమాట. కొంతమందికి ఏ మందు వాడడం సార్, ఎక్సర్సైజ్ చేయం, డైట్ చేయం, ఏదైనా టిప్ చెప్పండి అంటే ఇది చెప్తాను నేను. ఇంకొకటి ఏంటంటే శ్వాసకాస పీనసం, అంటే మనకి అలర్జిక్ రైనైటిస్, కొంతమంది లేవగానే తుమ్ములు, దగ్గు, ముక్కు కారడము, కళ్ళు ఎర్రబడి, తర్వాత అంత ఛాతీలో అంత శ్లేష్మ, వీళ్ళందరికీ కూడా ఉపయోగం అనమాట. రెగ్యులర్గా తాగండి. మీకు తీసుకునే మందులకు అడిషనల్గా ఇది కనుక మీరు చేస్తూ ఉంటే మీకు మందులు అద్భుతంగా పనిచేస్తాయి. మందులు ఎక్కువ కాలం వాడాల్సిన అవసరం లేకుండా తక్కువ కాలంలో వాటి రిజల్ట్స్ కనపడతాయి అనమాట. తర్వాత ఇంకొకటి కాన్స్టిపేషన్, ఉదయం లేవగానే చక్కగా మోషన్ అవుతుంది, ఫ్రీగా మోషన్ అవుతుంది. తర్వాత డే అంతా కూడా ఎనర్జెటిక్గా ఉంటారు అనమాట. ఎందుకంటే దీనికి ఆమదోషహరం అని చెప్పారు. ఆమం అంటే టాక్సిన్స్, అవి బయోటాక్సిన్స్, ఫుడ్ వల్ల వచ్చేవి, మెటబాలిక్ యాక్టివిటీలో వచ్చే టాక్సిన్స్, లేకపోతే రకరకాల టాక్సిన్స్ని మనమి ఆమదోషం కింద. ఆమదోషం అది పెద్ద టాపిక్ అది. సో ఆమదోషం ఉన్నప్పుడు శరీరంలో అంత బరువు, నీరసము, లేకపోతే ఎప్పుడు చిన్న పని చేసిన తొందరగా అలసిపోవడము, లెథర్జీగా ఉండడము, దేని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడము, కొంచెం పని చేసినా కూర్చోవాలనిపించడం, కూర్చున్న తర్వాత పడుకోవాలనిపించడం, పడుకున్న తర్వాత పూర్తిగా నిద్రలోకి జారుకోపోవాలనిపించడము, తర్వాత చిరాకు, చిన్నదానికి చిరాకు, ఏదైనా కొద్దిగా సౌండ్ విన్నా కానీ ఆయాసం లాగా రావడం, దడలాగా రావడం, కోపం రావడం, రెస్ట్లెస్నెస్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఆమదోషానికి సంబంధించినవి. సో ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే బాడీ డిటాక్స్ అవుతుంది, శరీరంలో ఉన్న మనకి టాక్సిన్స్ అన్నీ కూడా పోతాయి అన్నమాట. పోయి బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, మన పేగులలో ఉండే మలం, చెత్త చెదారము, తర్వాత మలం, మన టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి మనకి రోజంతా హుషారుగా ఉండేటట్టు చూస్తుంది అన్నమాట. సింపుల్ రెమెడీ, చాలా సింపుల్ రెమెడీ. ఎంత మనకి దీనికి ఏమైనా ఖర్చు ఉందా? ఏం లేదు. నీళ్ళు తాగి పడుకోవడం, పాలు తాగే బదులు పాలు, కొంతమంది జ్యూస్లో తాగే అలవాటు ఉంటుంది, అవన్నీ మానేయండి. మీరు జస్ట్ ఒక నీళ్ళు తాగండి, వేడి నీళ్ళే తాగండి, ఖర్చు లేని పని తాగండి. మీరు ఇవన్నీ బెనిఫిట్స్ వస్తాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే కొంతమందికి స్కిన్ డ్రై అవుతుంది, ఇప్పుడు చలికాలం కదా, స్కిన్లో హైడ్రేషన్ కూడా అవుతుంది, చర్మం మొత్తం తేమగా ఉంటుంది, స్కిన్ కలర్ కూడా పెరుగుతుంది దీంతో. ఎందుకంటే టాక్సిన్స్ అన్ని పోతుంటాయి కదా, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది కదా, స్కిన్ కూడా మంచిగా గ్లో పెరుగుతుంటుంది, చూడగానే ఏదో హెల్తీగా కనపడుతుంది, ముఖం కూడా తేజస్సుగా కనపడుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది కొంతమందికి ఈ హెచ్డిఎల్ లెవెల్, ఎల్డిఎల్ లెవెల్, మనకి లిపిడ్ ప్రొఫైల్ అంటారు కదా, లిపిడ్ ప్రొఫైల్లో హెచ్డిఎల్ లెవెల్ మనకి తక్కువ ఉండడం, ఎల్డిఎల్ లెవెల్ ఎక్కువ ఉండడము, టోటల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, వీళ్ళకి కూడా ఇది వాడుతుంటే, ఆ మందులకు అడిషనల్గా వాడుతుంటే కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సరే ఇవన్నీ చెప్పారు. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ పార్ట్ చూడండి, ఈ లాస్ట్ పార్ట్. ఇది కారణం చెప్తాను నేను ఎందుకు అని, ఎందుకు ఇది ఇంత అద్భుతంగా మీరు చెప్తున్నారు, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటిది, అసలు దీని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి. సింపుల్ అమ్మా, మనకి శరీరంలో స్రోతస్సులు అని ఉంటాయన్నమాట, నాడులు అని అంటారు. సూక్ష్మ నాడులు, స్థూల నాడులు అంటే సబ్టిల్, అంటే మనకి సూక్ష్మ అంటే సబ్టిల్గా ఉండే నాడులు అంటే మార్గాలు, పతాలు, వేస్, తర్వాత మనకి క్యాపిలరీస్, బ్లడ్ వెజల్స్, క్యాపిలరీస్, లింఫాటిక్ డ్రైనేజ్కి సంబంధించినవి, తర్వాత వీన్స్, వీటి ఆర్టరీస్, నర్వ్ కండక్షన్ సంబంధించిన నర్వ్స్, వీటన్నిటిని కూడా మనం స్రోతస్సుల కింద తీసుకోవచ్చు. అవి కంటికి కనబడని వాటిని మనకి సన్నగా ఉండే వాటిని సూక్ష్మ స్రోతస్సులు అంటారు. స్థూల స్రోతస్సులు అంటే మనకి గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టంలో ఉండే మనకి పేగులు, తర్వాత ఇవన్నీ కూడా మనకి స్థూల స్రోతస్సుల కింద తీసుకోవచ్చు. వీటన్నిటి కూడా మార్గాలు అన్నమాట. అంటే మనకి వాత, పిత్త, కఫాలు కానీ, ఆహారం కానీ, తర్వాత రసధాతు కానీ, ధాతులు కానీ, రక్తం కానీ, మలినాలు కానీ, ద్రవ పదార్థాలు కానీ, ఒక మనకి నర్వ్ కండక్షన్ కానీ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ కావాలంటే ఈ స్రోతస్సులు క్లియర్గా ఉండాలి. ఓకే, ఎప్పుడైతే ఈ స్రోతస్సులలో లేదా ఈ మార్గాలలో, ఈ దారులలో అడ్డంకులు ఉంటాయో వాటిని స్రోతావరోధము అంటారు. ఈ స్రోతావరోధము తొలగిపోవడానికి అగ్నితత్వం కావాలి. అంటే ఒక ఫైర్ ఎనర్జీ, ఒక ఫైర్ ఎనర్జీ ఉన్నప్పుడు ఏంటంటే ఆ స్రోతస్సులు అనేవి బ్రేక్ అవుతాయి, ఎందుకంటే వాటిలో ఉండే అడ్డంకులు అనేవి కరిగిపోతాయి.
సో మేధోధాతు ఫ్యాట్ వల్ల కానీ అది అడ్డంకి ఉండొచ్చు, శ్లేష్మధాతు వల్ల కూడా ఉండొచ్చు కదా. సో వీటి వల్ల వచ్చే శ్రోతావరోధం పోవడానికి అగ్ని యొక్క తత్వం అవసరం అనమాట. మనము అగ్ని యొక్క తత్వాన్ని నేరుగా మనం తీసుకోలేము. మనం మంటం లోపలికి తీసుకోగలుగుతాం, ఫైర్ లోపలికి మింగగలుగుతాం లేదు. సో దాని కనుక ఏం చేస్తున్నామంటే ఈ అగ్నితత్వాన్ని జలానికి ఆపాదిస్తున్నాం. సో మనం వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ అగ్నితత్వము ఆ నీటిలోకి పోయి మనం తీసుకున్నప్పుడు అగ్నితత్వం అనేది ఈ స్రోతస్సులని మనకి ఛానల్స్ ని ఓపెన్ చేస్తుంది అనమాట. సో అప్పుడు ఈ శ్రోతావరోధం తొలగిపోయి అవి ఛానల్స్కి అంత రక్త ప్రసారం బాగా జరుగుతుంది, నర్వ్ కండక్షన్ బాగా జరుగుతుంది, మనకి ఈ ఆహారం యొక్క జీర్ణ వ్యవస్థకు సంబంధించిన మూమెంట్స్ అవన్నీ కూడా నార్మల్గా ఉండి ఆరోగ్యం చేయకూడదు. ఇది దీంట్లో ఉండే సైంటిఫిక్ రీజన్. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. ఎన్నో ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మీది ఈ ఆయుర్వేదంలో. చాలామంది అంటే మాకు డయాబెటీస్ తగ్గింది, సోరియాసిస్ తగ్గింది, మేము వెయిట్ లాస్ అయ్యాము, సో మాకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటే తగ్గాయి, ఇలా చెప్తూ ఉంటారు మీ దగ్గర వచ్చినప్పుడు. చాలామంది విన్నాను నేను. సో ఆయుర్వేదానికి ఇంకా ప్రాచుర్యం కావాలి, ఆయుర్వేదం ఇంకా జనాల్లోకి వెళ్ళాలి. మీరు మాకు రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉండండి. ఈ మాధ్యమాల ద్వారా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తూ ఉంటుంది. ఖచ్చితంగా డాక్టర్ గారు అందరూ కూడా పాటించాలని కోరుకుందాం. ఏదో గోల్డెన్ మిల్క్ అది ఇదని చెప్తూ ఉంటారు, అది కాదు. అసలు ఆయుర్వేదం గ్రంథాల్లో ప్రాచీనంగా ఇది ఎప్పటి నుంచో చెప్పబడిన ఒక ఆరోగ్య రహస్యం. పాటించాలని కోరుకుందాం, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. ధన్యవాదాలు డాక్టర్ గారు. జై ఆయుర్వేద. నమస్తే. ఈరోజు మనము మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుకుందాము. మోకాళ్ళ నొప్పులు అనేటివి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. చిన్నవాళ్ళకు, అడోలసెంట్ వాళ్ళకు, మధ్య వయసు వాళ్ళకు, ఎల్డర్లీ పాపులేషన్కు, ప్రతి ఏజ్లో ఈ మోకాళ్ళ నొప్పులు అనేటివి చాలా కామను. కానీ ఒక్కొక్క ఏజ్లో ఒక రీజన్ వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. చిన్నపిల్లల్లో మోకాళ్ళ నొప్పులు రావడానికి పాసిబిలిటీ ఏంటిదంటే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మోకాళ్ళ నొప్పులు రావడానికి ఉంటుంది. తర్వాత మాల్ న్యూట్రిషన్ అంటే ఫుడ్లో సరిగా ఉండకపోవడం వల్ల, ఎనఫ్ ప్రోటీన్స్, ఎనఫ్ మినరల్స్, విటమిన్స్ తీసుకోకపోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ నార్మల్గా ఉన్నప్పుడు గ్రోయింగ్ ఏజ్లో అంటే బిట్వీన్ 8 to 12 ఏజ్, తర్వాత 6 to 12 ఏజ్లో సడన్ గ్రోత్ స్పర్ట్ వచ్చినప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులు వస్తాయి. వీటిని గ్రోయింగ్ పెయిన్స్ అంటాము. ఏమవుతుందంటే బోన్స్ సడన్గా లెంత్ అయిపోయి వాటికి అటాచ్ ఉన్న లిగమెంట్స్, మసిల్స్ కొంచెం టైం తీసుకుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ లిగమెంట్ కానీ మసిల్ కానీ బోన్లో ఎక్కడ అటాచ్మెంట్ ఉందో అక్కడ కొంచెం ట్రాక్షన్ పడి ఈ నీ పెయిన్, స్పెషల్లీ మోకాలు కింద ఉన్న భాగంలో ఈ పెయిన్ వస్తుంటుంది. దాన్ని గ్రోయింగ్ పెయిన్ అంటాము. అది జనరల్లీ దానంతట అదే రిజాల్వ్ అవుతుంది. కానీ చిన్నపిల్లల్లో ఆర్థరైటిస్ వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. దీన్ని జువనైల్ ఆర్థరైటిస్ అంటాము. జువనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది చిన్నపిల్లల్లో. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ కిందికి వస్తూ ఉంటుంది. మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవడం వల్ల ఇది ప్రాబ్లం వస్తుంటుంది. ఏమవుతుందంటే ఈ మోకాల్ లైనింగ్ సైనోయిమ్ ఉంటుంది కదా, సైనోయిమ్లో బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అయ్యి ఇన్ఫ్లమేషన్ వస్తుంది సైనోయిమ్లో. దానివల్ల ఈ గుజ్జు అనేది ఎక్సెస్ బ్లడ్ సప్లై వల్ల గుజ్జు డ్యామేజ్ అయ్యి ఆర్థరైటిస్ వస్తుంటుంది చిన్నపిల్లలు. ఇది ఇనీషియల్గానే మనము డయాగ్నోజ్ చేసి దానికి అప్రాప్రియేట్ ట్రీట్మెంట్, స్పెషల్లీ రుమటాలజిస్ట్ కానీ ఆర్థోపెడిక్ సర్జన్తో ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు ఈ డిఫార్మిటీ, పెయిన్, ఈ సివియారిటీ ఆఫ్ ఆర్థరైటిస్ కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు స్పెషల్లీ యంగ్ పీపుల్లో బిట్వీన్ మేబీ 15-30 ఇయర్స్లో వచ్చే వాళ్ళది ఒకసారి కామన్గా ఉంటుంది. ఈ మోకాళ్ళలో కాకుండా ఇది మోకాళ్ళ చిప్పలో వస్తుంటుంది. పెయిన్ ఎప్పుడు వస్తుంటుందంటే మనము మెట్లు ఎగి దిగేటప్పుడు నొప్పి వస్తుంటుంది, కింద కూర్చొని లేచినప్పుడు నొప్పి వస్తుంటుంది, జాగింగ్ రన్నింగ్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది మోకాల్లో అంటే మోకాలు చిప్ప వెనుక నొప్పి వస్తుంటుంది. దీన్ని ఏమంటామంటే కాండ్రోమలేషియా పటెల్లా అంటాము. అంటే మోకాలు చిప్ప వెనుకాల ఉన్న గుజ్జు కొంచెం డ్యామేజ్ అయ్యి సాఫ్ట్గా అయ్యి ఇర్రెగ్యులర్గా అయి నొప్పి వస్తుంటుంది. ఇది ఎందుకు వస్తుందో ఇంకా పూర్తిగా మనకు అవగాహన లేదు. కానీ దీన్ని యాంటీరియర్ నీ పెయిన్ ఆర్ కాండ్రోమలేషియా పటెల్లా అంటాము. చాలా వరకు ఈ ప్రాబ్లము దానంతటే అది రిజాల్వ్ అవుతుంది. కొంతమందిలో ప్రాబబుల్ ఇది ప్రొలాంగ్డ్ అయి ఆర్థరైటిస్కు కూడా
లీడ్ చేయడానికి వీలవుతుంది. ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మెట్లు ఎక్కి దిగినప్పుడు నొప్పి వస్తుంటుంది. అదేవిధంగా నాయిజీ జాయింట్ అంటే క్రెపిటస్ క్రీకింగ్ నాయిస్ వస్తుంది. కింద కూర్చొని లేచినప్పుడు మెట్లు ఎక్కి దిగినప్పుడు మన మోకాళ్ళు ముందు అంటే ఈ మోకాలు చిప్ప వెనుకాల శబ్దం వస్తుంటుంది, క్రెపిటస్ అంటాము. ఇది ఈ సర్ఫేస్ రఫ్ సర్ఫేస్గా ఫామ్ కావడం వల్ల ఈ క్రెపిటస్ అనేది వస్తుంది. ఒక్కోసారి ఇది నొప్పి కూడా ఉండదు. ఎవరికైతే నొప్పి లేదో ప్రాబబుల్లీ వరిగా అవసరం లేదు, కానీ ఎవరికైతే నొప్పి ఉందో దీనికి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. చాలా వరకు ఇది నాన్ ఆపరేటివ్ మీన్స్ వల్లనే ఈ సిమ్టమ్స్, ఈ కండిషను కంట్రోల్ చేయడానికి వీలవుతుంటుంది. మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ది ఎలా అంటే మన కండరాలు, మోకాలు చుట్టూ ఉన్న కండరాలు, స్పెషల్లీ థై మజిల్స్ స్ట్రాంగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మోకాలు చిప్ప ప్రొటెక్ట్ అవుతుంది, మోకాలు ప్రొటెక్ట్ అవుతుంది. అదేవిధంగా హెల్దీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన మోకాల్లో ఉన్న గుజ్జుకు కావాలంటే గుడ్ క్వాలిటీ ప్రోటీన్ కావాలి. మీట్, పప్పులు, డ్రై ఫ్రూట్స్ ఇటువంటివి, పీనట్స్ ఇటువంటివి తినడం వల్ల మనకు గుడ్ క్వాలిటీ ప్రోటీన్ అందుతుంది. అదేవిధంగా ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ తినడం వల్ల ఎనఫ్ మినరల్స్, కాల్షియము మనకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా విటమిన్ డి సప్లిమెంటేషన్ కూడా అవసరం ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఈ యంగ్స్టర్స్లో వచ్చే నీ పెయిన్ చాలా వరకు తక్కువ అవుతుంది ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల. ఓసారి ఏమవుతుందంటే కొందరికి కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది, మెట్లు ఎక్కడ దిగులో ఇబ్బంది, నడుస్తూ కింద పడడానికి పడినట్టు అనిపిస్తుంటుంది. సో ఇది ఎవరికి అవుతుందంటే ఎవరికైతే యాక్సిడెంటో ఇంజురీ అయ్యి నడుస్తున్న సోసారి స్లిప్ అయిపోయి మోకాలు దెబ్బతినడం వల్ల, టూ వీలర్లో యాక్సిడెంట్ కావడం వల్ల, స్పోర్ట్స్ ఇంజురీస్ వల్ల ఏమవుతుందంటే ఇంజురీ అయిన తర్వాత నొప్పి వస్తుంది, స్వెల్లింగ్ వస్తుంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఎక్స్రే తీయించుకుంటారు. ఎక్స్రేలో చాలా వరకు నార్మల్గా ఉంటుంది, ఎందుకంటే బోన్ ఏం విరగలేదు. కానీ మోకాల్లో ఉన్న లిగమెంట్స్ కానీ కార్టిలేజ్ కానీ డ్యామేజ్ కావడం వల్ల ఈ పెయిన్ కానీ స్వెల్లింగు, ఈ స్టిఫ్నెస్, లాకింగ్ సెన్సేషను ప్రొలాంగ్ అవుతుంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇనీషియల్గానే డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ది టైం ఏసిఎల్ లిగమెంట్ కానీ కార్టిలేజ్ కానీ డ్యామేజ్ కావడం వల్ల ఈ సిమ్టమ్స్ ఉంటాయి. అందుకని ఎవరికైతే ఇంజురీ ఉండి నొప్పి కానీ స్వెల్లింగ్ కానీ లాకింగ్ కానీ గివింగ్ వే సెన్సేషన్ ఉందో వారు ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎంఆర్ఐ స్కాన్ తీసుకుంటే మనకు ఈ లిగమెంట్ డ్యామేజ్ కానీ కార్టిలేజ్ డ్యామేజ్ కానీ డయాగ్నోజ్ అవుతుంది. దాన్ని మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఫర్దర్ డ్యామేజ్ ప్రివెంట్ అవుతుంది, ఆర్థరైటిస్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. దీన్నే జాయింట్ ప్రిజర్వేషన్ అంటాం. అంటే మన జాయింట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడము, నార్మల్ కార్టిలేజ్, నార్మల్ లిగమెంట్స్ని హెల్దీగా మెయింటైన్ చేయడం వల్ల మన నీ జాయింట్ చాలా వరకు హెల్దీగా ఉంటుంది. ఇక వస్తే మిడిల్ ఏజ్లో, ఎల్డర్లీ ఏజ్లో ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అరుగుదల వల్ల నీ పెయిన్ వస్తుంటుంది. ఇది ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు, కానీ ఏమవుతుందో మాత్రము మనకు బాగా అండర్స్టాండింగ్ ఉంది. డే టు డే యాక్టివిటీస్ వల్ల ఏమవుతుందంటే మైనర్ ఇంజరీస్ వల్ల ఈ మోకాలు గుజ్జు అనేది కొంచెం డ్యామేజ్ అవుతుంది. నార్మల్ పీపుల్లో ఈ మోకాలు గుజ్జు అనేది దానంతట అదే రిపేర్ అవుతుంది, మనకు ఆ కెపాసిటీ ఉంటుంది. ఎవరిలో అయితే ప్రీడిస్పోజిషన్ ఉందో, ఎవరికైతే ఆర్థరైటిస్ టెండెన్సీ ఉందో ఈ రిపేర్ మెకానిజం అనేది ఫెయిల్ అవుతుంది. అంటే ఆ రిపేర్ చేయలేకపోతారు. మనకు స్కిన్ చిన్న ఇంజరీ అయినప్పుడు దాని తర్వాత రిపేర్ అవుతుంటుంది. కానీ అదేవిధంగా నీ జాయింట్లో కూడా ఈ రిపేర్ కాకపోతే ఏమవుతుందంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వస్తుంది. దీని సిమ్టమ్స్ చాలా వరకు ఏంటంటే ఇనీషియల్గా పెయిన్ వస్తుంది. పెయిన్ ఎప్పుడు వస్తుందంటే మెట్లు ఎక్కి దిగడము, కింద కూర్చొని లేచినప్పుడు, ప్రొలాంగ్డ్ వాకింగ్ అప్పుడు నొప్పి వస్తుంది. ఇనీషియల్ స్టేజెస్లో స్వెల్లింగ్ వస్తుంది. ఈ ఆర్థరైటిస్ ప్రోగ్రెస్ కావడంతో ఏమవుతుందంటే మనకు ఈ సిమ్టమ్స్ సివియర్ అవుతుంది. రెస్ట్ పెయిన్ ఉండడము, నైట్ పెయిన్ ఉండడము, స్లీప్ డిస్టర్బ్ కావడము, నడవలేకపోవడము, మన డే టు డే యాక్టివిటీ చేయలేకపోవడం అవుతుంటుంది. సో ఈ ఆర్థరైటిస్లో అనేది 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1 to 4 అంటే మైల్డ్ గ్రేడ్ టు సివియర్ గ్రేడ్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇది 1-2 స్టేజెస్లో నాన్ ఆపరేటివ్ మీన్స్లో ఆపరేషన్ లేకుండానే ట్రీట్ చేయడానికి వీలవుతుంది.
మన కండరాలు బలంగా పెట్టి హెల్దీ డైట్ తీసుకోవడము, వాకింగ్ చేయడము వల్ల ఇవి స్ట్రాంగ్ అవుతుంది. చాలామంది అపోహ ఏంటిదంటే ఈరోజు వచ్చారు, సార్ నాకు మోకాలు నొప్పి వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఎక్స్రే తీశారు, కొంచెం అరిగిపోయింది, మీరు నడవడం ఆపేసేయండి అని. అది కరెక్ట్ అడ్వైస్ కాదు. నడవడం అనేది చాలా ఇంపార్టెంట్. హెల్దీ నీ ఉండాలంటే నడవడము చాలా ఇంపార్టెంట్. నడవడం వల్లనే మనకు మోకాలు గుజ్జు అనేది హెల్దీగా ఉంటుంది, రిపేర్ అవుతుంది. ఎవరికైతే కొంచెం అరుగుదల ఉందో వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ ఇది నడవడం అనేది. వాకింగ్ అనేది వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ ది నీ జాయింట్. సో ఈ స్టేజ్ 1 to ఎనీ స్టేజ్, రెస్పెక్టివ్ స్టేజ్, వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఏ హెల్దీ కార్టిలేజ్ వరకు. స్టేజ్ 2 to 3 ఉన్న వాళ్ళకు అప్పుడప్పుడు ఏమి ఇస్తామంటే పిఆర్పి ఇంజెక్షన్స్ ఇస్తాం. కానీ ఈ రోజు రేపుల్లో ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ అనేది చాలా మిస్లీడింగ్గా ఉంది. ప్రతి ఒక్కరికి పిఆర్పి ఇంజెక్షన్స్ ఇచ్చేసి చాలా అంటే డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తూ ఉంటారు. సో సెలెక్టెడ్ పీపుల్కు ఈ పిఆర్పి ఇంజెక్షన్ పనిచేస్తుంటుంది. కానీ ఎవరికైతే సివియర్ ఆర్థరైటిస్ ఉందో, ఎవరికైతే లూజ్ బాడీస్ లోపల ఉన్నో, ఎవరికైతే ఫ్లూయిడ్ ఉందో, సివియర్ డిఫార్మిటీ ఉందో, ఈ పిఆర్పి ఇంజెక్షన్ తీసుకోకూడదు. తీసుకోవడం వల్ల మీకేమీ బెనిఫిట్ ఉండదు. ఎవరికి ఆపరేషన్ అవసరం ఉంటుంది? ఈరోజు రేపుల్లో పార్షియల్ నీ రీప్లేస్మెంటు, టోటల్ నీ రీప్లేస్మెంటు, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేటివి చాలా కామన్గా అవైలబుల్ ఉన్నాయి. అండ్ అఫోర్డబిలిటీ కూడా చాలా పెరిగిపోయింది. ఒకప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ ఆపరేషన్, ఇప్పుడు చాలా తక్కువ ఖర్చుతో ఈ పార్షియల్ రీప్లేస్మెంట్ కానీ, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ కానీ, టోటల్ నీ రీప్లేస్మెంట్ కానీ చేసుకోవచ్చు. స్టేజ్ 4 వాళ్ళకు ఎక్స్రేలో స్టేజ్ 4 సివియర్ డ్యామేజ్ ఉన్న వాళ్ళకు, ఎవరైతే ఈ నొప్పితో కంటిన్యూస్గా సఫర్ అవుతున్నారో, వాళ్ళు డే టు డే యాక్టివిటీ చేయలేకపోతున్నారో, వాళ్ళ నిద్ర డిస్టర్బ్ అవుతుందో, అటువంటి వాళ్ళకు ఎక్స్రేలో సివియర్ చేంజెస్ ఉంటే ఈ ఆపరేషన్ చేయడం వల్ల వాళ్ళు చాలా బెనిఫిట్ అవుతారు. కానీ జనరల్గా ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు 10% వాళ్ళకే ఈ నీ రీప్లేస్మెంట్ అనేది అవసరం ఉంటుంది. 90% ఈ నీ రీప్లేస్మెంట్ అవసరం ఉండదు. అందుకని ప్రతి ఒక్కరు భయపడిన అవసరం లేదు. మీరు ఆస్టియోఆర్థరైటిస్ బిగిన్ అయిన వెళ్ళే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే ఆపరేషన్ అంటారని. సో మెజారిటీ ఆఫ్ ది ఆస్టియోఆర్థరైటిస్ వాళ్ళకు ఆపరేషన్ లేకుండానే ట్రీట్ చేస్తాము. కానీ ఎవరికైతే ఆపరేషన్ అవసరం ఉందో తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాలి. ఎందుకంటే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈరోజు రేపుల్లో సింపుల్ ఆపరేషన్ అయిపోయింది, 25-30 మినిట్స్లో ఆపరేషన్ అయిపోతుంది. రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది, తక్కువ నొప్పితో చేయగలుగుతాము, నెక్స్ట్ డేనే ఇంటికి పంపించగలుగుతాము. అందుకని మోస్ట్ ఆఫ్ ది ఆస్టియోఆర్థరైటిస్ పేషెంట్స్కు ఆపరేషన్ లేకుండానే సింపుల్ మీన్స్ ఆఫ్ ఎక్సర్సైజు, డైట్, వాకింగ్ లాంటి వల్ల చాలా వరకు మేనేజ్ చేయడానికి వస్తే. ఈరోజు రేపుల్లో హీల్ పెయిన్ అంటే పాదంలో నొప్పి రావడం అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. దీన్నే ప్లాంటార్ ఫేషియటిస్ అంటాము. ఇది జనరల్గా యంగ్ పీపుల్లోనే వస్తుంటుంది. పాదం వెనికి భాగంలో హీల్ కింద నొప్పిగా ఉంటుంది, స్పెషల్లీ నడిచేటప్పుడు. ఈ నొప్పి మార్నింగ్ టైంలో ఎక్కువ ఉంటుంది. బెడ్ నుంచి దిగినప్పుడు కింద కాలు పెట్టాలంటే ఇబ్బందికరంగా నొప్పిగా ఉంటుంది. కొంత టైం అయిన తర్వాత అదే సర్దుకుపోతుంటుంది. ఒక్కొక్కసారి చాలా సివియర్గా ఉండి నడవలేకపోతారు. జనరల్ ఇది లేడీస్లో కొంచెం ఎక్కువ ఉండడానికి ఉంటుంది. ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో వాళ్ళలో కూడా కొంచెం ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా ఏమవుతుందంటే హీల్లో చిన్న ఎముక పెరుగుతూ ఉంటుంది. అది ఆ కండరాల్లో షార్ప్గా ఉండడంలో ఏమవుతుందంటే అది గుచ్చుకోవడం అంటారు. తర్వాత దానికి అటాచ్మెంట్ ఒక ప్లాంటార్ ఫేషియా అని ఉంటుంది. అది టైట్గా కావడం వల్ల దాని అటాచ్మెంట్ దగ్గర ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల ఈ హీల్ పెయిన్ ఆర్ ప్లాంటార్ ఫేషియటిస్ ఉంటుంది. ఇది వెరీ కామన్ ప్రాబ్లం, కానీ వెరీ బినైన్ ప్రాబ్లం. అంటే ఏమి వరిగా కానవసరం లేదు దీని గురించి. చాలా వరకు ఇది దానంతటే అది తక్కువ అవుతుంది. సింపుల్ రెమెడీస్ వల్ల, సింపుల్ ట్రీట్మెంట్ మెజర్స్ వల్ల మనకు హీల్ అవుతుంది, ఇది తక్కువైపోతుంది. ఆపరేషను మేజర్ 99% ఆఫ్ ది టైం సర్జరీ అవసరం ఉండదు దీనికి. సో ఎవరికైతే ఈ హీల్ పెయిన్ వచ్చిందో డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొన్ని టెస్టులు చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్రే తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు తెలుస్తుంది, ఎక్స్రేలో చిన్న హీల్ దగ్గర ఎముక పెరిగి ఉంటుంది.
యూరిక్ యాసిడ్ చేయించుకోవాలి. అదేవిధంగా రొమటాయిడ్ ఆర్థరైటిస్, తర్వాత యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అని బ్యాక్ బోన్ హిప్ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే డిసీజ్ కూడా ఒకసారి హీల్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఈ కండిషన్స్ అన్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సింపుల్ టెస్ట్ల వల్ల రూల్ అవుట్ చేయడానికి వీలవుతుంది. సో ఏ అసోసియేటెడ్ కండిషన్ లేకుండా ఓన్లీ ప్లాంటార్ ఫేషియటిస్ ఉంటే సింపుల్ రెమెడీస్తో దీన్ని ట్రీట్ చేయొచ్చు. మెయిన్లీ మన ఫుట్వేర్, సాఫ్ట్ ఫుట్వేర్ ఉండాలి. హీల్ కింద ఒక సిలికాన్ హీల్ ప్యాడ్ దొరుకుతుంది. అది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రెషర్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయ్యి ఈక్వల్గా నొప్పి తక్కువ అవుతుంది. అదేవిధంగా బేర్ ఫిట్ వాకింగ్ తగ్గించాలి. ఇంట్లో కూడా సాఫ్ట్ స్లిప్పర్స్ వేసుకొని నడవాలి. దానివల్ల రిలీఫ్ దొరుకుతుంది. అదేవిధంగా కొన్ని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అంటాం. ఏమంటే బటన్ వేలును స్ట్రెచ్ చేసి ఎక్కడైతే నొప్పి వస్తుందో ఆ లిగమెంట్ ఉంది కదా దానిపైన సింపుల్ ప్రెషర్ పెట్టి స్ట్రెచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే లేచిన వెంబడే మార్నింగ్ ఈ పెయిన్ రిలీఫ్ వస్తూ ఉంటుంది. లోకల్ అనాల్జెసిక్ క్రీమ్ వల్ల కూడా రిలీఫ్ వస్తుంటుంది. కొంచెం నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు సింపుల్ పెయిన్ కిల్లర్స్ డోలో లాంటిది వేసుకోవడం వల్ల కూడా రిలీఫ్ వస్తుంటుంది. వాకింగ్ అనేది ఇంపార్టెంట్. ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో వెయిట్ తగ్గించడం వల్ల కూడా ఈ సిమ్టమ్స్ రిలీఫ్ అవుతుంటుంది. ఈ ప్లాంటార్ ఫేషియటిస్ అనేది వెరీ బినైన్ కండిషన్, అంటే వరి కానవసరం లేదు దీని గురించి. సింపుల్ రెమెడీస్, మన ఫుట్వేరు, సింపుల్ ఎక్సర్సైజెస్, వెయిట్ రిడక్షను, డైట్ వల్ల చాలా వరకు ఈ సిమ్టమ్స్, ఈ కండిషను రిలీఫ్ వస్తుంది. ఈరోజు మనము వైటమిన్ డి డెఫిషియన్సీ ఎలా వస్తుంది, దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. విటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా కామన్ ప్రాబ్లం ఈరోజు రేపుల్లో, స్పెషల్లీ యంగ్స్టర్స్లో. ఈ ఐటీ జాబ్స్ వల్ల, ఇండోర్ ఏసీలో పనిచేయడం వల్ల సన్ ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ విటమిన్ డెఫిషియన్సీ చాలా కామన్ ప్రాబ్లం అయిపోతుంది. విటమిన్ డి డెఫిషియన్సీ ఎందుకు వస్తుందంటే జనరల్గా మనము సన్లో ఎక్స్పోజ్ అయితే మన స్కిన్లో ఉన్న కొలెస్ట్రాల్ విటమిన్ డిగా కన్వర్ట్ అవుతుంది. ఈ సన్ ఎక్స్పోజర్ అనేది 10 AM 3 PM మధ్యన అరౌండ్ 30 to 40 మినిట్స్ ఎక్స్పోజర్ ఉంటే కానీ మనకు సఫిషియంట్ విటమిన్ డి ప్రొడక్షన్ అవుతుంది. అదర్వైజ్ చాలా వరకు ఈ విటమిన్ డి డెఫిషియన్సీ వస్తూ ఉంది. ఈ ఐటీ ప్రొఫెషనల్లో, తర్వాత హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్లో, స్పెషల్లీ డాక్టర్స్లో కూడా ఇది వెరీ కామన్ ప్రాబ్లం. ఇంతకుముందు మనం విటమిన్ డి అనేవాళ్ళము, కానీ ఇది విటమిన్ కాకుండా విటమిన్ డి అనేది హార్మోన్ కింద కన్సిడర్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ విటమిన్ డి అనేది బాడీలో ఉన్న ఎన్నో ఆర్గాన్స్ను, పార్ట్స్కు హెల్ప్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా దీని డెఫిషియన్సీ వల్ల మన ఎన్నో సిస్టమ్స్ పైన ఎఫెక్ట్ అవుతుంది. సో విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఏమవుతుంది, ఇనీషియల్ ఏమవుతుందంటే జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ వస్తాయి, స్పెషల్లీ బోనీ పెయిన్స్, మసిల్ పెయిన్స్, మసిల్ ఏకింగ్ రావడము, తొందరగా అలసట రావడము, ఫ్యాటీగ్ తొందర రావడము, తర్వాత కొంచెం ఇరిటబిలిటీ రావడము ఉంటుంది. తర్వాత ప్రతి సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఈ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల. అందుకని ఈ విటమిన్ డి అనేది మన బాడీకి చాలా యూస్ఫుల్. దీని డెఫిషియన్సీని కరెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ విటమిన్ డి డెఫిషియన్సీ చిల్డ్రన్లో, అంటే గ్రోయింగ్ ఏజ్ వాళ్ళలో వస్తే బోన్స్ సాఫ్ట్గా అయ్యి డిఫార్మిటీస్ వస్తుంటాయి. మీరు చూసింటారు ఊర్లలో కానీ, తర్వాత బస్తీలలో చిన్నపిల్లలకు మోకాళ్ళు వంగి ఉండడము, తర్వాత ఛాతీ డిఫార్మిటీ ఉంటుంది, ఒక్కోసారి స్కల్ కూడా కొంచెము డిఫార్మిటీ ఉండడానికి ఉంటుంది. ఇది ఎందుకు అవుతుందంటే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల బోన్ ఫార్మేషను సరిగా కాదు. స్పెషల్లీ మనము లాంగ్ బోన్స్, అంటే నడిచే వెయిట్ బేరింగ్ బోన్స్లో బోను స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల అవి వంగిపోతుంటాయి. బో నీస్ అంటాము, నాక్ నీస్ అంటాము. సో ఇది మనము తొందరగా గుర్తించి ట్రీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ డిఫార్మిటీ ఆపరేషన్ లేకుండానే
పూర్తిగా కరెక్ట్ చేయడానికి వీలవుతుంది. అడల్ట్స్లో అయితే ఈ డెఫిషియన్సీ వల్ల జనరల్లీ అన్ఎక్స్ప్లెయిన్డ్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. బోనీ పెయిన్, బోన్ టెండర్గా ఉండడము, మసిల్ ఏకింగ్, ఈజీగా అలసిపోవడం అనేది ఉంటుంది. సో ఇది చాలా వరకు అంటే మనకు ఎనఫ్ వైటమిన్ డి కావాలి అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఈ మనము స్కిన్లో ఉన్న కొలెస్ట్రాల్ అల్ట్రా వైలెట్ రేసు విటమిన్ డిగా కన్వర్ట్ అవుతుంటుంది. దీని కొరకని మనము సన్ ఎక్స్పోజర్ ఇంపార్టెంట్. సన్ ఎక్స్పోజర్ జనరల్లీ 10 AM నుంచి 3 PM మధ్యనే ఈ అల్ట్రా వైలెట్ రేస్ అవైలబుల్ ఉంటాయి. సో ఆ టైంలో 40 minutes కూర్చోవడం అనేది ప్రాబబుల్లీ అందరికీ వీలు కాకపోవచ్చు. అందుకని బెస్ట్ వే ఆఫ్ సప్లిమెంటేషన్ కానీ ట్రీట్మెంట్ ఆఫ్ వైటమిన్ డి డెఫిషియన్సీ కానీ మనము ఎనఫ్ విటమిన్ డి తీసుకోవడము. జనరల్గా అడల్ట్కు 60,000 యూనిట్స్ వీక్లీ ఒకసారి తీసుకుంటే చాలా వరకు మనలో ఉన్న డెఫిషియన్సీ కరెక్ట్ అవుతుంది. చిన్నపిల్లలకు పీడియాట్రిషియన్ ఒపీనియన్ తీసుకొని ప్రాబబుల్లీ అప్పుడప్పుడు ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది వాటి డెఫిషియన్సీని బట్టి, డోసును బట్టి. తర్వాత ఈ 60,000 ఒక 6 weeks తీసేసుకొని తర్వాత 2 weekly ఒకసారి తీసుకొని అదే మెయింటెనెన్స్ డోసు ప్రాబబుల్లీ అందరూ కూడా మంత్లీ ఒకసారి 60,000 యూనిట్స్ ఆఫ్ విటమిన్ డి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంటుంది. గుడ్ థింగ్ అబౌట్ విటమిన్ డి డెఫిషియన్సీ ఏంటంటే ఒకసారి మన బాడీ లెవెల్కు విటమిన్ డి ఎనఫ్ లెవెల్లో ఉంటే ఈ సిమ్టమ్స్ అన్నీ రివర్సిబుల్ అయ్యి నార్మల్ కావడానికి వెరీ గుడ్ ఛాన్స్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటిదంటే ఎక్సెస్ విటమిన్ డి కూడా మంచిది కాదు. విటమిన్ డి టాక్సిసిటీ అంటాము. 100 యూనిట్స్ కంటే మన బ్లడ్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు టాక్సిసిటీ వచ్చి కొన్ని కాంప్లికేషన్స్ రావడానికి, ఎస్పెషల్లీ బ్లైండ్నెస్ రావడానికి ఉంటుంది. అందుకని మోస్ట్ ఆఫ్ ది టైం ఇంజెక్షన్స్ను అవాయిడ్ చేసి అడల్ట్స్లో టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ టాక్సిసిటీ ప్రివెంట్ అవుతుంది. మనము ఓరల్ టాబ్లెట్స్ కానీ ఓరల్ లిక్విడ్ తీసుకోవడం వల్ల మనకు బాడీ ఎంత అవసరం ఉందో అంతే తీసుకుంటుంది. ఛాన్సెస్ ఆఫ్ టాక్సిసిటీ ఆర్ వెరీ లో మనము ఓరల్ మెడికేషన్స్ వల్ల. ఈ విటమిన్ డితో పాటు కాల్షియం సప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. చాలామంది అంటుంటారు రోజు కాల్షియం ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నాను అయినా నా బోన్స్ చాలా వీక్ ఉంటాయని. సో వాళ్ళకి ప్రాబబుల్లీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల ఈ కాల్షియం అబ్జార్బ్ సరిగా అవడం లేదు. ఈ విటమిన్ డి ఏం చేస్తుందంటే మన ఉన్న ఫుడ్లో ఉన్న కాల్షియాన్ని మన గ్యాస్ట్రోఇంటెస్టైన్ అంటే GITలో అబ్జార్ప్షన్కు హెల్ప్ చేస్తూ ఉంటుంది. అందుకని ఈ విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ కాల్షియం మెటబాలిజంకు. ఈ కాల్షియం అనేది బోన్స్లో ఉంటుంది, మసిల్స్లో ఉంటుంది, జాయింట్లో ఉంటుంది, మన బ్లడ్ లెవెల్స్ కూడా మెయింటైన్ చేస్తుంది కాల్షియం. అందుకని విటమిన్ డి చాలా ఇంపార్టెంట్. ప్రతి పార్ట్లో కాల్షియం అనేది ఇంపార్టెంట్. సో ఎనఫ్ కాల్షియం అనేది అవసరము. బ్లడ్ లెవెల్ చాలా వరకు కాల్షియం ఎలా అంటే బాడీ నుంచి తీసేసుకొని బ్లడ్ లెవెల్ మన బాడీ మెయింటైన్ చేస్తుంది. అంటే బోన్లో ఉన్న ఎప్పుడైనా కాల్షియం డెఫిషియన్సీ ఉందనుకోండి, బోన్లో ఉన్న కాల్షియం తీసేసుకొని బ్లడ్లో సర్క్యులేట్ చేయిస్తుంటుంది. దానివల్ల ఏమవుతుంటుంది, బోన్ వీక్ అవుతుంది, స్ట్రెస్ ఫ్రాక్చర్స్ వస్తుంటాయి ఎల్డర్లీ ఏజ్ గ్రూపుల్లో. అందుకని విటమిన్ డి ప్లస్ కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. సో సింపుల్గా ఎలా అంటే చాలా వరకు మన ఈ రోజు రేపుల్లో బిజీ ప్రొఫెషన్లో ఎండకు ఎక్స్పోజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉండదు. అందుకని ఈ సప్లిమెంటేషన్ తీసుకోవడం వల్ల విటమిన్ డితో పాటు కాల్షియం సప్లిమెంటేషన్ అనేది తీసుకోవడము చాలా ఇంపార్టెంట్. ఈ విటమిన్ డి కాల్షియం అనేది ప్రెగ్నెన్సీ వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు అడిషనల్ డోస్ అవసరం ఉంటుంది. అదేవిధంగా లాక్టేటింగ్ మదర్స్, బ్రెస్ట్ ఫీడింగ్ చేసే మదర్స్ కూడా, ఎందుకంటే చైల్డ్ కూడా ఆ బేబీ కూడా మదర్ నుంచి వెళ్తుంటుంది కాల్షియం కానీ విటమిన్ డి, వాళ్ళకి ఎక్స్ట్రా సప్లిమెంటేషన్స్ అవసరం ఉంటుంది. అందుకని విటమిన్ డి వల్ల వచ్చే సిమ్టమ్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ కంప్లీట్లీ రివర్సబుల్, ప్రొవైడెడ్ మనము తొందరగా డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏమి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండడానికి ఉంటుంది. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.